చంద్రబాబు పాలనా తీరు పట్ల ప్రజల్లో అప్పుడే అసంతృప్తి ఛాయలు కనిపిస్తున్నాయి. ఇది ఎవరో విమర్శకులు కొన్ని సర్వే సంస్థలో చెప్పడం కాదు, నేరుగా టీడీపీ అనుకూల టీడీపీ మౌత్ పీసులుగా భావించే మీడియా సంస్థల్లో కూడా ఇలాంటి కథనాలు వస్తున్నాయి. పాలన పూర్తిగా గాడిలో పడలేదని, పాలనా తీరు కారణంగా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని ప్రధాన పత్రికలే రాస్తున్నాయి. ఇలాంటి తరుణంలో గడిచిన ఎన్నికల్లో పూర్తిగా కూటమికి మద్దతుగా నిలబడినటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ 4 కులాలు కూడా ఇప్పుడు కూటమి వ్యవహారం పట్ల గుర్రుగా ఉన్నట్టు కనిపిస్తుంది. తాము ఆశించిన దానికి భిన్నంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరు ఉందన్న అభిప్రాయానికి వస్తున్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వ పాలనా తీరుతో నిరాశ చెందుతున్నట్టుగా స్పష్టమవుతుంది. ఆ అసంతృప్తి నుంచి ఆగ్రహంగా మారి వ్యతిరేకతగా దారితీసే పరిణామాలు కూడా దాపురిస్తాయా అనేటువంటి చర్చ మొదలవుతుంది. ఈ దశలోనే కాపు నేతలంతా ఇప్పుడు ప్రత్యేకంగా భేటీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కాపు కులస్తులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద చర్చించే పేరుతో ఈ నెల 29వ తారీఖున విజయవాడలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బలమైనటువంటి కులంగా, రాజకీయంగా ప్రభావితం చేసే కులంగా, రాజకీయ ఫలితాలను తారుమారు చేసే కులంగా కూడా కాపులకి గుర్తింపు ఉంది. ఎందుకంటే 2014లో పవన్ కళ్యాణ్ కారణంగా కూటమిని బలపరిచినటువంటి కాపులు 2019లో కాపు రిజర్వేషన్లపై మాట తప్పినందుకు గాను చంద్రబాబుకి దూరమయ్యి జగన్ పక్షాన చేరారు. కానీ 2024 వచ్చేసరికి పవన్ కళ్యాణ్కి అవమానం జరుగుతోంది అనేటువంటి ఉద్దేశంతో మొత్తం గంపగొత్తగా కూటమికి మద్దతు పలికారు. ఇప్పుడు మళ్ళీ అదే కాపులు కూటమి నుంచి క్రమంగా దూరమయ్యే పరిస్థితి వస్తుందా అనేటువంటి ప్రశ్న మొదలైపోయింది. ఇప్పటికే కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలేవి అమలు కాకపోవడం కాపుల్లో కలకలం రేపుతుంది. అదే సమయంలో కాపులకు సంబంధించి కాపు కార్పొరేషన్ ద్వారా ఇస్తామని చెప్పి నిధులు కానీ, కాపులకి రాజకీయ ప్రాధాన్యత కానీ, అనేక కీలకమైనటువంటి పదవుల విషయంలో కానీ ఎక్కడ తగినంత ప్రాధాన్యత దక్కడం లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. కాపు రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తాం, లేదంటే ఈలోగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10కి గాను 5% వాటా కాపులకే పరిమితం చేస్తాం అన్నట్టుగా అప్పట్లో వెల్లడించారు. కానీ ఇప్పుడు ఆ కాపులకు ఈడబ్ల్యూఎస్లో 5% వాటా కూడా దక్కుతున్న దాఖలాలు లేవు. దాంతో ఇప్పుడు కాపు నేతలు దాని మీద దృష్టి పెట్టి చంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. దాంతోపాటుగా కాపులకి రాజకీయంగా, ఇతర ప్రభుత్వ పరంగా అన్నింటా కీలకమైనటువంటి ప్రాధాన్యత కలిగిన పోస్టులు ఇవ్వాలి, రాజకీయంగా కాపులకి సమాన అవకాశాలు ఉండాలి అనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తున్నట్టు కనిపిస్తుంది. దీంతోపాటుగా ఇటీవల పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు అనుకూల మీడియా నుంచి సాగుతున్నటువంటి వ్యతిరేక ప్రచారం కూడా కాపు నేతల్లో కొంత అనుమానాలకి తావించేలా కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని ఒంటరి చేసి, పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత పెంచి, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దోషాలకి, అనేక రకాల సమస్యలకి పవన్ కళ్యాణే కారణం అనేటువంటి రీతిలో చిత్రీకరించే ప్రయత్నం కూడా మొదలవుతోంది అనేటువంటి అనుమానం కొంతమంది కాపు నేతల్లో ఉంది. ఇలా వివిధ రకాలుగా కాపు నేతల ఆలోచన సరళి ఉన్నటువంటి దశలో కాపు నేతలంతా ఉమ్మడిగా చర్చించి ఏదైనా ఒక కార్యాచరణకి పూనుకోవాలి అనే దిశలో సన్నద్ధమవుతున్నటువంటి తీరు చర్చనీయాంశం అవుతుంది, ఆసక్తికరంగా మారుతుంది, రాజకీయంగా కీలకమైనటువంటి మలుపుగా కూడా మారబోతుంది. ఎందుకంటే 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ముద్రగడ పద్మనాభం చేపట్టినటువంటి కాపు రిజర్వేషన్ల పోరాటం చాలా ఉధృతంగా సాగింది. దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద మంటలు పుట్టించినటువంటి వ్యవహారంగా మళ్ళింది. అలాంటి ఉద్యమం స్థాయిలో ఆ స్థాయి రీతిన నడపకపోయినప్పటికీ ఇప్పుడు కూడా కాపుల్లో ఉన్నటువంటి, కాపుల్లో ఇప్పుడిప్పుడే రాజుకుంటున్నటువంటి అసంతృప్తిని, వ్యతిరేకతని గాడిలో పెట్టేటువంటి దిశలో, కాపుల ఐక్యతను చాటే స్థాయిలో, కాపుల మద్దతు లేకుంటే ఈ ప్రభుత్వం లేదనేటువంటి విషయాన్ని మరోసారి వెల్లడించాలనేటువంటి కారణంతో కాపు నేతలు సమావేశమవుతున్నటువంటి వైనం
చాలా చాలా కీలకమైనటువంటి రాజకీయ పరిణామం. మరి ఎలాంటి రీతిలో చర్చలు ఉంటాయి, ఏ దిశలో కార్యాచరణ ఉంటుంది, ఇలాంటి కార్యాచరణ కారణంగా పవన్ కళ్యాణ్ మీద కూడా ఎంత మేరకు ఒత్తిడి పెరుగుతుంది అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని కాపులు తమను ఉద్ధరించే నాయకుడిగా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ద్వారా కాపులకి రాజ్యాధికారం దక్కే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అలాంటి దశలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాబోయే 15 ఏళ్ల పాటు కూటమే ఉంటుందని, చంద్రబాబు నాయకత్వంలోనే తాను పనిచేస్తానని చెబుతున్నటువంటి దశలో కాపుల్లో అసంతృప్తి మొదలవుతుంది. తాము నమ్ముకున్నటువంటి నాయకుడు తమను కాదని చంద్రబాబును మోసేందుకే పరిమితమవుతున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా బలపడుతుంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ మీద కూడా కాపు నేతలు ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా జరగబోతుంది. ఇవన్నీ ఏ దిశలో సాగుతాయి, ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి అన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది.